బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అయితే గురుగారు, కార్తీక మాసంలో ప్రాముఖ్యత ఉన్నది అంటే దీపాలకని చెప్పచ్చు. అసలు దీపాలు చాలామంది కూడా ఉసిరికాయలతో పెడుతూ ఉంటారు, నిమ్మకాయలతో పెడుతూ ఉంటారు. అసలు దీపం కార్తీక మాసంలో ఏ విధంగా పెట్టాలి అంటారు? ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క దీపం పెట్టుకోవచ్చు. ముఖ్యంగా అందరూ కూడా పెట్టుకోదగినటువంటి దీపారాజన అంటే కనుక ఉసిరి దీపారాజన అనేది కార్తీక మాసంలో ప్రత్యేకత. ఎందుకంటే కనుక ఒకప్పుడు ఇప్పుడైతే పంటలు వేస్తున్నారు, ఒకప్పుడైతే ఉసిరి అనేది అడవిలో కాచేది. ఉప్పు అనేది సముద్రం ఒడ్డున మనకి అది పంట పండిస్తారు. ఆకులేని పంట అంటే ఉప్పే. అది ఏంటంటే సముద్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ నీటిని మనం మట్టం కట్టేసి ఆ నీటిని మట్టం కట్టి ఆ ఎండిపోయిన తర్వాత రేణులుగా తీసేటువంటి దాన్ని మిషన్ ద్వారా చేసేటువంటిది ఉప్పు. ఉప్పు పంటకి చెట్టు ఉండదు, అది నీళ్ళలోనే పండుతుంది అనమాట ఉప్పుకి. అందుకని మనకేమయ్యేదంటే ఒకప్పుడు అడవిలో కాచినటువంటి ఈ యొక్క ఉసిరి చెట్టుని తీసుకొచ్చేసి మనం చేయడం ద్వారా ఏంటంటే ఆ ఉసిరి ఈ కాలంలో మనం తినడానికి అనుకూలంగా ఉంటుంది. మన బాడీలో హార్మోన్స్ కానివ్వండి లేదా బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి అవ్వకపోతే ఈ శీతాకాలంలో ఉసిరి చెట్టు తినడం వల్ల మంచిది. కాబట్టి అందుకని వనభోజనాలు కూడా ఉసిరి చెట్టు కింద చేస్తారు. ఉసిరి అనేది ఈ కాలంలో పూస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాయలు తినడం ద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది. మరొకటి ఏంటంటే ఇక్కడ ఆ ఉసిరి అనేది చాలా పవిత్రమైనది. మనకి గాయత్రి మంత్రం చదివేటప్పుడు కూడా ఉసిరి చెట్టు కింద కానీ ఉసిరి కాయలు పెట్టి గాయత్రి మంత్రం చదివినా సాలగ్రాములంతా పుణ్యం అయితే వస్తుంది. ఇంట్లో సాలగ్రాములంతా ఎంత వైబ్రేషన్ వస్తుందో అదే వైబ్రేషన్ ఉసిరికాయలు పెట్టి చేస్తే కూడా వస్తుంది. ఉసిరి అనేది లక్ష్మీ అమ్మవారు కానీ సకల దేవతలు కూడా మనకి ఆవులు అయితే సకల దేవతలు ఉంటారో ఉసిరి వృక్షంలో కూడా అంతే సకల దేవతలు ఉంటారు. కాబట్టి దాన్ని శనివారం రోజున కానీ నైట్ 6 దాటిన తర్వాత చల్లబడిన తర్వాత కూడా మనకి వెన్నెలు ఉదయించిన తర్వాత ఉసిరి అని పేరు కూడా పిలవకూడదు, నల్లది అంటారు దానికి. అందుకోసమే ఆ లక్ష్మీ అమ్మవారిని సాయం సంధ్య వల్ల పిలవకూడదు. పిలిస్తే ఏమైందంటే ఆవిడ ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉండిద్ది. అందుకని ఉసిరిని లక్ష్మీ అమ్మవారితో కొలిచి ఎవరికైనా దానం ఇవ్వాలంటే కూడా ఉసిరి దానం ఇవ్వరు. అందుకని అంత పవిత్రమైంది కాబట్టే ఆ దేవత దేవునికి అంతకన్నా పవిత్రంగా ఏమి ఇచ్చుకుంటాం? దీపం అంటే మన ఆత్మస్వరూపం, ఉసిరి అంటే పవిత్రత. ఈ రెండు కలిపి దేవత దేవునికి ఇచ్చిన తర్వాత మన కోరికలు ఖచ్చితంగా కొంగు బంగారం చేస్తారు కదా. కాబట్టి సాయంత్రం అందరూ కూడా వెళ్ళేసి మీరు కూడా దీపారాధన ఉసిరితోనే చేయండి. అలానే మనకి ఉసిరి దీపారాధన చేయడం ద్వారా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, పెళ్లి కానటువంటి స్త్రీలు చేస్తే ఖచ్చితంగా త్వరగా పెళ్ళి అయ్యేలాగా, రెండోది మూడోది కాదు మొదటిసారిగా పెళ్లి చేసుకునే వారికి మాత్రం అవుతుంది. అలానే గ్రహదోషాల్లో కుచిదోషం ఉన్నవారైతే కనుక ఉసిరి చెట్టు దీపం చేస్తే అంటే ఉసిరి కాయ మీద దీపం చేస్తే కనుక వారికి ఆ దోషం కూడా కొంతమేర పటాపంచలైపోతుంది. అందుకే ఉసిరి దీపం అనేది అంత పవిత్రత ఉంటుంది. గురుగారు, చాలా మట్టుకు కూడా ఈ దీపారాధన చెట్ల కింద అనేది తెల్లవారుజామున లేకపోతే మధ్యరాత్రి చేస్తే ఇంకా మంచిది అంటూ కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. దాంట్లో వాస్తవం ఉంది అంటారు? తెల్లవారుజామున మన మైండ్ అంతా చాలా ఫ్రీగా ఉంటుంది. మనం నిద్ర లేచేసి స్నానం చేసేటప్పటికి ఏమైందంటే మనకి ఇంకా వేరే ఆలోచనలు రావు. ఇప్పుడైతే 24 గంటలు ఫోన్లు మోగుతూ ఉంటాయి. ఒకప్పుడైతే లెటర్స్ రావాలన్నా కూడా వాళ్ళకు టైమింగ్ ఉంటుంది. 9:30, 11 o'clock ఇలా టైమింగ్ ఉంటుంది. కాబట్టి అంత ఉదయాన్నే ఏంటంటే మనకి ఆహారం కావచ్చు ఏదైనా కావచ్చు మన బాడీ సహకరిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ప్రకృతి కూడా చాలా బాగుంటుంది వాతావరణం. మన మైండ్ సెట్ అనేది ఏకాగ్రత ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే చేసే విధానం అది. ఆకలేస్తే మనిషికి ఇంకెంతసేపు పూజించాలో అనుకుంటాం, ఉదయాన్నే అంత ఆకలి వేయదు. కాబట్టి మనం నిద్రలాగానే కాలుగుచ్చాలు తెచ్చుకొని స్నానం చేసిన తర్వాత దీపారాధన చేయడం ద్వారా ఏంటంటే అప్పుడు ఏంటంటే బ్రహ్మాది దేవుళ్ళు కూడా మనకి సహకరించేదానికి, ఇంకోటి ఏంటంటే ఇంకోరింటికి వెళ్ళకుండా అప్పుడే వాళ్ళు కూడా నిద్రలేస్తారు. కాబట్టి ఎవరు ముందు దీపారాధన చేస్తే వారి కోరికలు తీర్చుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. మన వాళ్ళు ఏంటంటే కొంచెం త్వరగా ఉంటారు కదా, క్యూ లైన్లో సినిమా టికెట్లకి వెగబడ్డట్టుగానే నా కోరిక తెచ్చండి నా కోరిక తెచ్చండి అంటారు. కాబట్టి ఈ రోజైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. ఒకప్పుడైతే కొట్టుకునేవాళ్ళు క్యూ లైన్లో కదా. అలానే మన కోరికలు ఇచ్చేందుకు ఉదయాన్నే ఆగలేక ఉదయాన్నే చేసేటువంటి విధానం ఉంటుంది. సాయం సంధ్య వేళ చేస్తే మంచిది. ఎందుకంటే తదాస దేవతలు కూడా ఉంటారు సాయం సంధ్య వేళ, ఉదయం సమయంలో వాళ్ళు ఉండరు. కాబట్టి సాయం సంధ్య వేళ దీపారాధన కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి దీపారాధన. గురుగారు, అసలు దీపారాధన ఏ విధంగా చేయాలి, ఎన్ని రకాలు ఉన్నాయంటారు? దీపారాధనలో చాలా రకాలు ఉన్నాయి. మనం అనుకున్నట్టుగా ఉసిరి దీపారాధన అయితే ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే పెళ్లి కానివారు, ఆర్థిక సమస్యలు ఉన్నవారైతే ఖచ్చితంగా కొంగు బంగారం కావాలంటే ఈ ఉసిరి దీపారాధన చాలా మంచిది. ఉసిరికాయలు దొంగతనం చేయకూడదు, ఉసిరికాయలు చెప్పకుండా తీసుకోకూడదు. ఉసిరికాయని డబ్బులిచ్చి కొనుక్కొని తీసుకొచ్చుకొని దీపారాధన చేసుకోవాలి. ఇది ప్రసిద్ధి. ఈ ఉసిరి దీపారాధన కూడా ఎలా చేయాలంటే ఉసిరికాయలు తీసుకొచ్చుకొని ముందు మన ఇంట్లో పూజ మందిరంలో పూజించుకోవాలి. ఆ ఉసిరికాయలు తీసుకెళ్ళి ఆలయాల్లో దీపారాధన చేయాలి. లేకపోతే ఆ బయటకు ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారు బయటే అక్కడే ఉండిపోతుంది, ఆలయాల్లో ఉండిపోతుంది. మనం ఖాళీ దండం పెట్టుకుని వచ్చేస్తాం చూసుకొని. ఇంట్లోకి వచ్చి
వచ్చి ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంట్లో పూజించుకొని ఆ ఉసిరికాయలు తీసుకుని వెళ్ళి ఆలయంలో చేస్తే అది ప్రసిద్ధి. మనం అనుకున్నటువంటి దోషాలన్నీ పోతాయి, డబ్బు అనేది కానీ పెళ్ళి అనేది కానీ త్వరగా అవుతుంది, దోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి. ఇకపోతే నిమ్మ దీపారాజన ఉంటుంది, నిమ్మ తొలల మీదకు అట్లా చేస్తారు దీపారాజన. ఇది దేనికి చేస్తారంటే కనుక మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కోసం, ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తే కూడా నిమ్మ దీపారాజన చాలా మంచిది. ఆ నిమ్మ దీపారాజన దిష్టి దోషాలు కూడా తగ్గిస్తూ ఉంటుంది ఒక రకమైనటువంటిదిగా. ఇకపోతే ఉప్పు దీపారాజన చేస్తారు. ఇక ఉప్పు దీపారాజన అంటే మన వల్ల అందరికీ కూడా చాలా తెలిసే ఉంటుంది. ఒక అరకిలో సుమారుగా కళ్ళుప్పు తీసుకోవాలి, మన ప్రాంతీయ భాషలో దొడ్డుప్పు అంటారు. ఆ ఉప్పు తీసుకొని మన ఫ్లోర్ మీద పోసుకోవాలి, ఆలయాలైనా ఇంట్లో అయినా చేసుకోవచ్చు. దానిపైన ఒక ఫ్లోర్ మీద ఒక అరకిలో ఉప్పు పోసుకొని దానిపైన ఒక పిడత పెట్టుకోవాలి మట్టిది, దానిపైన కూడా ఉప్పు పోయాలి ఒక 1/4 కిలో సుమారుగా. దానిపైన పిడత పెట్టి 2 ఒత్తులు లేదా 4 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కొబ్బరి నూనెతో అయినా దీపారాధన చేసుకోవచ్చు. అది కొండెక్కిన తర్వాత ఈ ఉప్పు మొదటిగా పోసినటువంటి ఉప్పు ఏదైతే ఉందో ఫ్లోర్ మీద, అదేమో పంట పొలాలకి మన ఇంటికి ఏదైనా దిష్టి దోషం ఉన్నా, ఏదైనా నెగిటివిటీ ఉన్నా, పిల్లల్లో నెగిటివిటీ ఉన్నా కూడా అది దిష్టి తీసి పడేయడానికి పనికి వస్తుంది ఆ ఉప్పు అయితే కనుక. ఇక రెండో దానికి ఉంది కదా, అది లక్ష్మితో సమానం. ఆ ఉప్పు తీసుకుని వెళ్ళేసి ఆగ్నేయ మూలలో మనం కిచెన్ ఉంటుంది కదా, కిచెన్ ఆగ్నేయ స్టవ్ ఉంటుంది, ఆ స్టవ్ పక్కన మనం స్టవ్ వైపు నిలబడితే రైట్ హ్యాండ్ సైడ్ ఆ సైడ్న గాజు సీసా లేదా గాజు బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో పోసి ప్రతి వారం లేదా 15 రోజులకు ఒకసారి నిమ్మకాయ మార్చినట్టయితే కనుక ఆర్థిక సమస్యలే కాదు, ఇంట్లోకి నెగిటివిటీ కూడా రాదు, ఎవరి శత్రువు ఎవరి మిత్రులు అని తెలుస్తుంది, అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి ఉంటుంది. అది కూడా ఈ కార్తీక మాసంలో చేస్తే చాలా ప్రాసిద్ధి ఉంటుంది. అలానే ఇకపోతే మనకి మామూలుగా మట్టి దీపాలు చేసుకోవచ్చు, పంచలోకాల దీపాలు చేసుకోవచ్చు, రాగి ఇత్తడి అలానే వెండితో కూడినటువంటి ప్రమిదల మీద కూడా దీపారాధన చేసుకోవచ్చు. అలానే మనకి ఆర్థిక సమస్యలు కాకుండా చర్మవ్యాధులు కానివ్వండి, నవగ్రహ దోషాలు ఉన్నవారు అయితే కనుక నువ్వుల నూనెతో 5 ఒత్తులేసి దీపారాధన చేస్తే మంచిది. ఇది ఆలయాల్లో చేసుకోవచ్చు, మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇక కొండ ఎక్కేదానికైతే ఇంక మనం ఏం చేయలేము. ఇంకా ఎవరైనా సాధన చేయాలనుకుంటే అఖండ దీపం చేయాలి, 24 గంటలు వెలుగుతూనే ఉండాలి దానికి. అది అఖండ దీపం అంటారు, ఒకే ఒత్తి చేసి చేయాలి. అది అఖండ దీపం నువ్వుల నూనెతోనే చేస్తే చాలా మంచిది. గ్రహదోషాలు పోతాయి, ఏదైనా ప్రాణభయం ఉన్నా శత్రుభయం ఉన్నా కూడా అవన్నీ పటాపంచలేకపోతాయి. అమ్మవారి స్వామివారి అనుగ్రహం కావాలంటే కనుక అఖండ దీపం వెలిగిస్తే మంచిది. ఇంట్లో ఏదన్నా కానీ పొలాల్లో కానీ ఏదన్నా కానీ నెగిటివిటీ ఉంది అంటే, లేదా నిధి నిక్షేపాలు కావాలన్నా, మైనింగ్ ఏదైనా పడుతుందని ఎవరైనా చెప్పినా కూడా అవన్నీ కూడా మనకి క్లారిటీ రావడానికి అఖండ దీపం వెలిగించడం ద్వారా మంచిది. ఏదైనా పెద్దవాళ్ళు కారం చేసి సంవత్సరం దాటి ఉంటే కూడా వారు కూడా అఖండ దీపం పెట్టడం ద్వారా అలాంటి పితృదోషాలు కూడా పోయేదానికి అవకాశం ఉంటుంది. ఇలా అఖండ దీపం పెట్టుకోవచ్చు. ఇకపోతే మట్టి దీపంతో కాకుండా ఇంకా మనకి ముగ్గుతో పెట్టే దీపం ఉంటుంది, ఇక పిండితో పెట్టే దీపం ఉంటుంది. పిండితో అది బియ్యం పిండితో పెడతారు, గోధుమ పిండితో పెడతారు, మినపిండితో పెడతారు. ఇలా మినపిండితో పెట్టినటువంటి దీపం ఉంటుంది. అది ఎందుకు అంటే మనకి ఎవరైనా హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ చేతబడి చేయించారు అనుకుని డౌట్ ఉంటే, అనుమానం ఉంటే వారు మినపపిండితో దీపం పెడితే కనుక, మినపపిండి దీపం ఎలా పెట్టాలంటే 2 ఒత్తులేసి పెట్టాలి. అలానే బియ్యం పిండితో దీపం పెడతారు. బియ్యం పిండితో దీపం దేని పెడతారంటే కనుక పితృదోషాలు ఉన్నవారు, అలానే కాలసర్పదోషం నాగదోషం ఉన్నవారు బియ్యం పిండితో దీపం పెడతారు. ఇవన్నీ కూడా కార్తీక మాసంలో పెడితే మంచి జరుగుతుంది అన్నమాట. ఇంకోటి ఉంది, అరటి మట్టలో దీపం పెడతారు. అవును గురుగారు. అది నీటిలో వదులుతారు అనమాట. మనం స్నానం చేస్తేనే అరటి మట్టలో దీపం పెట్టాలి. ఇవన్నీ కూడా ఎలా అయినా పెట్టవచ్చు, ఉదయాన్నే స్నానం చేసి సాయంత్రమే పెట్టవచ్చు. కానీ అరటి మట్టలో పెట్టేటువంటి దీపారాధన ప్రత్యేకత ఏంటంటే కనుక భార్యాభర్తల మధ్యన దాంపత్య జీవితం బాగుండడానికి, అలానే మా భర్త బాగుండాలి, భార్య బాగుండాలి అనుకునేవారు, ఇరువైపులు ఎవరైనా అనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా భార్యాభర్తలు కలిసి చేసేటువంటి దీపారాధన ఈ యొక్క పిల్లలు బాగుండాలి, మా కుటుంబం బాగుండాలి, 7 తరాల వరకు కూడా బాగుండాలి, ఉమ్మడి కుటుంబంగా ఉండాలి, ఎలాంటి చెడు శక్తులు చెడు కళ్ళు మన మీద పడకూడదు అనే చెప్పేటువంటి కోరికున్నవారు ఆశ ఉన్నవారైతే కనుక వీరు అరటి మట్టలో మట్టి పరిమితిలో 2 ఒత్తులేసి ఏ నూనెను వేసి దీపారాధన చేయవచ్చు. అది వదలాలి, అలానే పెట్టకూడదు. అది వదిలేస్తే కనుక అన్ని రకాల ఇబ్బందులు, అన్ని రకాల దోషాలు కూడా ఆ అరటి మట్టలో వదిలేటువంటి దీపారాధనతో కూడా అన్నీ మనకి సమకూరుతాయి అని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంటుంది. ఇంకా చాలా రకాల దీపాలు అయితే ఉన్నాయి. మనకి ప్రజెంట్ అయితే వీరు చేసుకునేటువంటి దీపారాధన అయితే ఇక ఆకాశ దీపాన్ని పెడతారు. అది కార్తీక మాసం ప్రత్యేకత. ఆకాశ దీపం దేనికి పెడతారంటే, నా కోరికలు ఏం అవసరం లేదు భగవంతుడా, నాకు ఏం కావాలో నువ్వే చూడాలి, నా కోరికలు ఏం కాదు, నాకు పలాంది కావాలి పలాంది చూడాలని చెప్పి నేను అనుకోను, నాకు ఏం కావాలనుకుంటావు నువ్వే చూడు, నా ఆత్మస్వరూపంగా నీకు సమర్పిస్తున్నాను అని చెప్పేసి ఆకాశ దీపం అనేది చంద్రుడు సాక్షిగా పెడతారు. అంతేగాని ఒకళ్ళు అమ్మవారికనో స్వామివారికనో కాదు, చంద్రుని సాక్షిగా పెట్టేటువంటి దీపమే కార్తీక దీపం. అది ఆకాశ దీపం అంటారన్నమాట. అలా చేయడం ద్వారా కొన్ని ప్రాంతాలు అయితే కనుక ఫ్లైలెట్ దీపాలను పెడతా ఉంటారు. అది మనకి చిప్పలో దీపం పెట్టేసి ఒక కవర్ పైన ఉంటుంది, అలా వదిలేస్తారనమాట. అదేంటంటే మనం ప్రశాంతంగా ఉండాలి, నెగిటివిటీ ఏమి ఉండకూడదు, నాకు అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోవాలి, జాబ్లో బాగుండాలి, అన్ని రకాలుగా బాగుండాలి, జీవితంలో ఎదగాలి అనుకునేటువంటి కోరికలు ఉన్నవారు, నా మనసు చాలా ప్రశాంతంగా ఉండాలనుకున్నవారు అలాంటి దీపాలు అనేది ఫ్లైట్ దీపాలు అంటారన్నమాట. అవి వదులుతూ ఉంటారు. ఇలా దీపాలు అనేది చాలా ఉంటాయి. ఇంకా
For more videos like this, subscribe Big TV channel.